హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతిరోజు మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో అలానే ఇంకా ఈ వీడియోస్ ఉపయోగపడే వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. సో అందరూ కూడా సబ్జెక్ట్ని నేర్చుకుంటారు. సో టుడే క్లాస్ వచ్చేసి క్లాక్స్ కంటిన్యూషన్ క్లాస్ అనమాట. ఈ క్లాస్లో చెప్తున్న కాన్సెప్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ టైమ్ ఇన్ ఏ క్లాక్. ఏంటి ఎగ్జాక్ట్ టైమ్ ఇన్ ఏ క్లాక్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి. క్లాస్ 3 నేను ఏం చెప్పానంటే మొత్తం హౌ మెనీ టైమ్స్ వెన్ టూ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఇన్ 24 hours, హౌ మెనీ టైమ్స్ వెన్ టూ హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇన్ 24 hours, హౌ మెనీ టైమ్స్ వెన్ టూ హ్యాండ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ 24 hours, or 12 hours, in 48 hours, or in ఫ్రమ్ టైమ్ 12 PM to 8 PM, అలా పర్టికులర్ టైం. అలా నేను కోయిన్సైడ్, ఆపోజిట్, పర్పెండిక్యులర్ ఎన్ని టైమ్స్ అవుతాయని చెప్పాను. అయితే ఈ క్లాస్లో ఏంటంటే మనం ఏ టైం దగ్గర కోయిన్సైడ్ అవుతాయి, ఎగ్జాక్ట్ టైం చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 o'clock 3 o'clock మధ్యలో ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ అవుతాయి, ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ పర్పెండిక్యులర్గా ఉంటాయి, ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఆపోజిట్గా ఉంటాయి. సో ఎగ్జాక్ట్ టైం చెప్పగలగాలి, అదనమాట ఈరోజు కాన్సెప్ట్. వచ్చేసి చాలా ఈజీ కాన్సెప్ట్. తెలియక ముందు వరకు చాలా అమ్మో ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇక అక్కడ ఏం చేస్తారు, నెంబర్స్ చేంజ్ చేస్తారు అంతే. నెంబర్స్ చేంజ్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్ చేయడం వచ్చు కదా. సో ఇక మనం భయపడాల్సిన అవసరమే లేదనమాట. అందుకని చెప్పేసి కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. ఒక ప్రాబ్లమ్ని నేర్చుకోవటం కాదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఈ రీజనింగ్, అర్థమెటిక్ ఏదైనా సరే సేమ్ మనం నేర్చుకున్న ప్రాబ్లం రాదు, ఆ మోడల్లో వస్తాయి. సో అందుకని కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే నేను ఈ కాన్సెప్ట్ చెప్పే ముందు యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ అని చెప్పేసి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అని పర్టికులర్ టైం దగ్గర ఆ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయటం చూసాము. ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఆ మోడల్లో చేసి ఇక నెక్స్ట్ ఈ మోడల్కి వచ్చేస్తే మీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసే ప్రాబ్లం ఏంటి, యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్. ఆల్రెడీ మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, θ = మోడ్లెస్ ఆఫ్ 30h - 11/2m. ఆ ఫార్ములా మీద నేను ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసి నెక్స్ట్ ఎగ్జాక్ట్ టైమ్ ఇన్ ఏ క్లాక్ అనే మోడల్లోకి వెళ్ళిపోతాను. ఎందుకు మేడం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిందో మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 3:15 o'clock. నేను యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ చెప్పినప్పుడు ఇటువంటి కొంచెం డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఎలా చేయాలో చెప్పలేదు. అందుకే నేను ఇప్పుడు ఆ మోడల్ కవర్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో 3:15 అంటే ఏంటి, 3:15. దీని మీనింగ్ ఏంటి, 3 o'clock 15 minutes. పాస్ట్ క్వార్టర్ అంటే 15 minutes, హాఫ్ అంటే 30 minutes. ఓకే, సో క్వార్టర్ పాస్ట్ అన్నారు కాబట్టి 3 తర్వాత అనమాట, 3 o'clock 15 minutes. అదే ఇక్కడ క్వార్టర్ టు 2 అన్నారనుకోండి, క్వార్టర్ టు 3 o'clock అన్నారనుకోండి, అంటే ఇంకా 3 కాలేదు, 2:45 అయినట్టు. అంటే 15 minutes టు 3 o'clock అంటే 2:45. ఆ మీనింగ్స్ తెలుసుకోవాలి, అర్థమైందా? సో ఇక్కడ క్వార్టర్ పాస్ట్ 3 o'clock అన్నారు కాబట్టి 3:15. అదే క్వార్టర్ పాస్ట్ 5 o'clock అంటే 5:15. అదే క్వార్టర్ టు 3 అంటే 2:45. ఓకే, సో అలా. అదే హాఫ్ పాస్ట్ 3 o'clock అంటే 3:30, 3 o'clock 30 minutes. సో అలా ఆ మీనింగ్స్ తెలిసి ఉంటే మనము ఈ ప్రాబ్లం చూసి భయపడకుండా సో ఫాస్ట్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సరే ఇప్పుడు మనకి టైం తెలుసు, వెంటనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. θ = మోడ్లెస్ ఆఫ్ 30h - 11/2m. ఈ మోడ్లెస్ ఎందుకు తీసుకుంటాం, యాంగిల్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా పాజిటివ్గానే కన్సిడర్ చేయడానికి. ఓకే, సో 30h అంటే 3 - 11/2, m అంటే 15. ఓకే, సో 90 - 165/2, 90 - 82.5, 7.5. సో ఎంత, యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అట్ 3:15 దగ్గర 7.5 degrees. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయడం వచ్చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. జస్ట్ ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాము, క్యాలిక్యులేషన్ చేసేస్తాము. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సమ్ టైమ్స్ ఏంటంటే మనల్ని అడిగేటప్పుడు పర్టికులర్గా ప్రాబ్లంలో ఫైండ్ ద లార్జర్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్
సమ్ టైమ్ ఏదో ఒక టైం ఇస్తారు, అంటే లార్జర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ టైమ్స్ ఏమంటారు, ఫైండ్ ద స్మాలర్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అంటారు. అసలు ఏంటి మేడం స్మాలర్ యాంగిల్ అంటే ఏంటి, లార్జర్ యాంగిల్ అంటే ఏంటి అని చెప్పేసి మనకి డౌట్ ఉంటుంది. సో అదేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యాంగిల్ అనేది 180 డిగ్రీస్, యాంగిల్ అంటే తీటా, ఓకే, 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉందనుకోండి మనకి వచ్చిన యాంగిల్, అది స్మాలర్ యాంగిల్ అనమాట. ఏంటి మేడం ఎలా చెప్పారనే డౌట్ ఉంటుంది. సో మొత్తం యాంగిల్ ఎంత క్లాక్లో 360 డిగ్రీస్, 360 డిగ్రీస్లో హాఫ్ ఎంత 180. సో హాఫ్ కంటే తక్కువ ఉంటే స్మాలర్ యాంగిల్, ఓకే. సో అదే మనకు వచ్చిన యాంగిల్ 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉందనుకోండి లార్జర్ యాంగిల్. సో ఇదన్నమాట ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో మనల్ని ప్రాబ్లంలో పర్టికులర్గా స్మాలర్ యాంగిలే ఫైండ్ అవుట్ చేయమంటే మనకు వచ్చిన ఆ యాంగిల్ 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే సో మనం ఫైండ్ అవుట్ చేసింది డైరెక్ట్గా స్మాలర్ యాంగిలే. అదే మనకు వచ్చిన యాంగిల్ 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉందనుకోండి మనం ఫైండ్ అవుట్ చేసింది లార్జర్ యాంగిల్. బట్ మనల్ని ప్రాబ్లంలో ఏమడిగారు, స్మాలర్ యాంగిల్ అడిగారు. మనం డైరెక్ట్గా ఆ లార్జర్ యాంగిల్ ఆన్సర్గా తీసుకున్నాం అనుకోండి తప్పు అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి లార్జర్ యాంగిల్ ఆన్సర్గా వచ్చేస్తే బట్ మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది స్మాలర్ యాంగిల్ కాబట్టి ఆ స్మాలర్ యాంగిల్ని ఎలా తెప్పించాలంటే స్మాలర్ యాంగిల్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ లార్జర్ యాంగిల్. ఓకే, మనకి ఆన్సర్లో స్మాలర్ యాంగిల్ వచ్చేసి యాక్చువల్గా మనకు కావాల్సిందేమో లార్జర్ యాంగిల్ అయితే అప్పుడేంటి 360 డిగ్రీస్ మైనస్ స్మాలర్ యాంగిల్. ఓకే, అంటే మనకి తీటా అనే వాల్యూ ఏదొస్తుందో తెలియదు. మనం మామూలుగా అవర్స్ని మినిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం ఫార్ములాలో, ఒక యాంగిల్ అనేది వస్తుంది. ఆ యాంగిల్ అనేది మనకి వచ్చిన ఆన్సర్ స్మాలరా లార్జరా అనేది ఎలా తెలుస్తుందంటే వచ్చిన యాంగిల్ 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే స్మాలర్ యాంగిల్ వచ్చింది. బట్ మనల్ని ప్రాబ్లంలో లార్జర్ యాంగిల్ అడిగారు అంటే ఏం చేయాలి, వచ్చిన ఆన్సర్ని 360లో నుంచి తీసేసామనుకోండి సో లార్జర్ యాంగిల్ వస్తుంది. అలానే లార్జర్ యాంగిల్ ఆన్సర్గా వచ్చి మనల్ని యాక్చువల్గా అడిగింది స్మాలర్ యాంగిల్ అయితే అప్పుడు కూడా ఏం చేయాలి, 360లో నుంచి ఆ లార్జర్ యాంగిల్ని తీసేస్తే వచ్చేస్తుంది. ఎలా చెప్పారు ఇదంతా అంటే ఏమి లేదు, జస్ట్ క్లాక్ ఉందమ్మా, క్లాక్లో 360 డిగ్రీస్, ఓకేనా. ఇప్పుడు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఇలా ఉంది. సో ఇది స్మాలర్ కదా, మనల్ని ఒకవేళ అడిగింది ప్రాబ్లంలో లార్జర్ అనుకోండి మొత్తం 360లో నుంచి దీన్ని తీసేస్తే వస్తుంది, ఓకేనా. అదే మనకి లార్జర్ కావాలంటే ఈ స్మాలర్ యాంగిల్ని తీసేస్తే వస్తుంది 360లో నుంచి. వెరీ సింపుల్, ఇదేం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం కొంచెం డీటెయిల్గా ఒక ఇంపార్టెంట్ నోట్గా నోట్ చేసుకుంటున్నాం అంతే, మర్చిపోకుండా ఉండటానికి. ఓకే, నోట్బుక్లో ఇలా మీరు ఈ ఇంపార్టెంట్ నోట్ని కానీ నోట్ చేసుకుంటే మీకు ఇంకా తర్వాత ఎలా అడిగినా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ మీద ఆల్మోస్ట్ ఒక 10 ప్రాబ్లమ్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాను. నేనేం చేశానంటే తీటా ఏ వాల్యూ వస్తుందో దానికి రివర్స్లో ఆప్షన్స్లో ఇచ్చానమాట. సో అందరూ నాకు ఈ ఆన్సర్ వస్తుంది ఇది రాలేదు మేడం అని చెప్పేసి ఎన్ని కామెంట్స్ పెట్టారు. ఏం లేదు, మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ లేకపోతే ఏం చేయాలి, 360లో నుంచి ఆ ఆన్సర్ని సపరేట్ చేసామనుకోండి సో వచ్చే ఆన్సర్ అయినా ఉంటుంది. అంటే ఏదర్ లార్జర్ యాంగిల్ అయినా ఉంటుంది ఆప్షన్లో, లేదంటే స్మాలర్ యాంగిల్ అయినా ఉంటుంది, ఓకేనా. సో పర్టికులర్గా అడిగినప్పుడు స్మాలర్ అండ్ లార్జర్ రెండు ఉన్నాయనుకోండి ఆప్షన్స్లో, వాళ్ళు పర్టికులర్గా స్మాలర్ యాంగిల్ అడిగితే స్మాలర్ యాంగిల్ని ఆప్షన్గా తీసుకోవాలి, లార్జర్ యాంగిల్ అడిగితే లార్జర్ యాంగిల్ని ఆప్షన్గా తీసుకోవాలి. ఓకే, సో ఈ మోడల్లో అంటే స్మాలర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసే మోడల్, లార్జర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసే మోడల్, అలా 2 ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇక ఫర్దర్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే, find the smaller angle between our hand and minute hand at 10 o'clock 10 minutes 30 seconds. సో స్మాలర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏ టైం దగ్గర, 10 o'clock 10 minutes 30 seconds. ఇక్కడ సెకండ్స్ని కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు మనం చూసిన ప్రాబ్లమ్స్లో ఎక్కడ సెకండ్స్ అనేవి మెన్షన్ చేయలేదు. అలానే మన దగ్గర ఉన్న ఫార్ములాలో కూడా తీటా ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 30h మైనస్ 11/2m అంటే హెచ్ అండ్ ఎం మాత్రమే ఉన్నాయి, సెకండ్స్ ఇచ్చారు. ఇది ఎలా మేడం అని చెప్పేసి చాలామంది భయపడిపోతారు. అక్కడ ఏం లేదు, ఇక్కడ సెకండ్స్ ఇచ్చారు, సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకుని ఆల్రెడీ ఉన్న మినిట్స్కి యాడ్ చేసామనుకోండి అన్ని టోటల్ మినిట్స్ అవుతాయి. ఓకే, ఏది మనం న్యూగా ఆలోచించి ఏదో చేసేయాలని ఏమి ఉండదు, జస్ట్ మనకి వచ్చిన కాన్సెప్ట్ని కొంచెం తిక్కమక్కగా ఇస్తారనమాట. అది మనము ఆ ఎగ్జామ్ టైంలో ఆలోచించగలిగితే సో మనకి హ్యాపీగా మార్క్స్ వచ్చేస్తాయి. బట్ టెన్షన్ పడ్డామంటే వచ్చిన మోడల్స్ కూడా అన్నీ
మర్చిపోతామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ అసలు మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటి? తీటా ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ 30h మైనస్ 11/2m. ఓకే, సో 30 ఇంటూ హెచ్ అంటే ఎంత? ఇక్కడ 10 మైనస్ 11/2 ఇంటూ టోటల్ మినిట్స్ ఎన్ని? 10 మినిట్స్ ప్లస్ ఇప్పుడు నేను ఈ 30 సెకండ్స్ని మినిట్స్లోకి చేంజ్ చేయటువంటి ఏంటి? బై 60 వేయాలి. ఎందుకని? ఒక మినిట్కి 60 సెకండ్స్ అనమాట. ఓకే, సో అందుకని బై 60 వేస్తే 0.5 మినిట్స్. ఓకే, సో ఇక్కడ నేను ఈ 0.5 మినిట్స్ని కూడా తీసుకున్నాను మొత్తం. సో 10 మినిట్స్ ప్లస్ 0.5 మినిట్స్. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ చేయటం ఫాస్ట్గా వచ్చేస్తే ఇక ఈ ప్రాబ్లం అనేది సెకండ్స్లోనే అయిపోతుంది. ఓకే, సో ఇంతవరకు నేను సపరేట్గా చేస్తున్నాను. 110/2 మైనస్ 11 ఇంటూ 0.5 అంటే 5.5/2. ఎందుకని? 11 5s are 55. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేశాను. సో 300 మైనస్ 55 మైనస్ 2.75. 300 మైనస్ 57.75. సో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 242.25 డిగ్రీస్ వస్తుంది. ఓకే, ఈ ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటుంది. సో పెట్టేస్తాము. బట్ అది తప్పవుతుంది. ఎందుకు తప్పవుతుంది? మనల్ని అడిగింది స్మాలర్ యాంగిల్. ఓకే, సో స్మాలర్ యాంగిల్ అంటే ఏంటి? 180 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి. బట్ ఇక్కడ 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంది. సో 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏ యాంగిల్ అంటారు? లార్జర్ యాంగిల్. సో ఇప్పుడు మనకి స్మాలర్ యాంగిల్ కావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ మనకు తెలుసు. 360 డిగ్రీస్లో నుండి ఈ లార్జర్ యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన స్మాలర్ యాంగిల్ అనేది వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఎంత? 117.75 డిగ్రీస్ అనేది ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్. సో మనకిచ్చిన ఆప్షన్స్లో ఈ యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్ ఉంటుంది. బట్ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి? స్మాలర్ యాంగిల్ని. ఎందుకంటే అడిగింది స్మాలర్ యాంగిల్ కాబట్టి. ఓకే, సో ఇదన్నమాట. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చేస్తారు ఒక్కోసారి. అయినా సరే మనకి సింప్లిఫై చేయటం ఫాస్ట్గా వచ్చేస్తే సో ఆన్సర్ని కూడా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయగలం. ఇలా ఇప్పుడు నేను ఓన్లీ ఇప్పుడు ఈ నెంబర్స్ తీసుకున్నాను. మీరు ఏం చేయాలి? ఇలా విన్నప్పుడు రఫ్ నోట్బుక్ తీసుకొని డిఫరెంట్ నెంబర్స్ తీసుకోండి. 9 o'clock 10 minutes 10 seconds అని అలా డిఫరెంట్ నెంబర్స్ పెట్టేసి ఈ ఫార్ములాలో పెట్టేసి క్యాలిక్యులేషన్ చేయండి. అలా 10 or 20 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. స్మాలర్ యాంగిల్ వచ్చేసింది అనుకోండి, మిమ్మల్ని మీరు నోట్ చేసుకున్న ప్రాబ్లంలో మీరే ఒక ప్రాబ్లం తీసుకోండి. లార్జర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలని, లేదంటే స్మాలర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలని. సో వచ్చిన యాంగిల్ ఏంటో ఒకసారి చూసుకోండి. సో స్మాలర్ వస్తే మనల్ని అడిగింది లార్జర్ అయి ఉంటే లార్జర్ ఫైండ్ అవుట్ చేయండి. అలా మీరే కొన్ని ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు. ఒకసారి విని వదిలేస్తే చేయలేరు. సో నాకు కామన్గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి పర్సనల్గా. ఏంటంటే మేడం మీరు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను ఒక ప్రాబ్లం విన్నప్పుడు బాగా వచ్చేస్తుంది, సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళేసరికి ఫస్ట్ ప్రాబ్లం మర్చిపోతున్నానని. సో ఎవరికి గుర్తుండవండి, నోట్ చేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సో ఒకసారి నోట్ చేస్తే 10 times చదివిన దానికి 10 times విన్నదానికి సమానం. ఓకేనా? ఎప్పుడైనా నోట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ వింటే ఎప్పుడూ రావు. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేస్తే నాకు వస్తుంది, మీకు రాదు వింటే. ఓకేనా? సో మీరు కూడా చేస్తేనే మీకు వస్తుంది. సో అందుకని చెప్పేసి విని వదిలేయకూడదు ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ని. ఓకే, ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఒక నోట్బుక్ తీసుకొని ఈ మోడల్లో ఒక 10 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లార్జర్ యాంగిల్ మీద ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. సో నేను చెప్పిన ఇవే నెంబర్స్తో మీకు ఏమైనా ఎగ్జామ్లో ఇస్తారా? జస్ట్ మోడల్ ఇస్తారు అంతే. ఓకేనా? సో ఈ మోడల్ కూడా ఇస్తారని చెప్పలేము. కొంచెం మళ్ళీ ఏదో ఒక మార్పులు చేసి మనం కన్ఫ్యూజ్ అయ్యేటట్టే ఇస్తారనమాట. సో అందుకని మనం అన్నిటికీ ప్రిపేర్గా ఉండాలి. ఓకే, ఫైండ్ ద లార్జర్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 5 o'clock 5 minutes and 18 seconds. ఓకే, సో ప్రీవియస్ ప్రాబ్లం మోడల్ అనమాట. ఏంటి? ఇక్కడ డిజిట్స్ చేంజ్ చేశారు. అలానే యాంగిల్, ఇంతకుముందు స్మాలర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇప్పుడు లార్జర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టైం చేంజ్ అయింది, సో యాంగిల్ చేంజ్ అయింది. సరే చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? తీటా ఈక్వల్ టు 30h మైనస్ 11/2m. సో ఇక్కడ 18 సెకండ్స్ని 18 seconds ఈక్వల్ టు 18/60 minutes అంటే 3/10 minutes. ఓకే, 6 3s 6 10s. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
30 ఇంటూ హెచ్ అంటే 5 మైనస్ 11/2 ఇంటూ 5 ప్లస్ 3/10. ఓకే, సో 150 మైనస్ 55/2 మైనస్ 33/20. 150 మైనస్ 27.5 మైనస్ 1.65. సో ఈ 20 చేత 33 డివైడ్ చేసామనుకోండి 1.65 వస్తుందన్నమాట. ఓకే, ఈ డివిజన్స్ ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా చేసుకోవటం రావాలి. ఇప్పుడు 150 మైనస్ 29.15 అవుతుందన్నమాట. ముందు ఈ పాయింట్స్లో ఉన్న వాటిని యాడ్ చేసామనుకోండి 29.15. సో అది కూడా చూపిస్తాను చూడండి. 27.5 1.65. సో 5 11 9 2 29.15. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 120.85. సో అయితే ఇదేంటి లెస్ దాన్ 180 అంటే స్మాలర్ యాంగిల్, బట్ మనల్ని అడిగింది ఇక్కడ లార్జర్ యాంగిల్. సో ఏం చేయాలి 360 మైనస్ 120.85 డిగ్రీస్ 239.1. సో ఈ ఆన్సర్ అనేది ఏ ఆప్షన్లో ఉంటే అది పెట్టాలన్నమాట. అయితే ఈ క్యాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్గా చేసుకోగలగాలి. ఈ పాయింట్స్లో ఉన్నప్పుడు తొందరగా యాడ్ చేసుకోవటం అలాగా. ఓకే, సో మీరు ఇది నేను ఫస్ట్ ఇది ఫాస్ట్గా ఇక్కడ ఇలా యాడ్ చేసేసాను, తర్వాత మీకు ఇలా చూపించాను. ఇది ఎలా యాడ్ చేశానంటే ఏం లేదు, జస్ట్ చూడండి. ఇక్కడ నాకు ఈ రెండింటిని చేస్తున్నాను కదా, సో ఈ రెండింటిని చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఉన్నాయి అనుకోవాలి. సో ఇక్కడ 0 5 వేసేసాను అనమాట. ఇక్కడ 5 6 11 అంటే 1 తీసుకోవాలి. 1 అనేది ఇటు క్యారీయింగ్కి వెళ్ళిపోతుంది. సో 7 1 ఆల్రెడీ ఉన్న క్యారీయింగ్ 9. సో ఇంకా 2 ఉంది 2 అనమాట. అంటే ఎప్పుడైనా ఎడిషన్ అనేది ఒకదాని కింద ఒకటి వేసుకొని చేసుకోవటం లేట్ అవుతుంది అనమాట. ఇలా తీసుకుంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ టైమ్ ఇన్ ఏ క్లాక్ ఆ మోడల్కి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్ టైమ్ ఇన్ ఏ క్లాక్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఎందుకో చెప్పనా, ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు కదా, తీటా ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ 30h మైనస్ 11/2m. సో ఆ ఫార్ములాలో నుంచి మనం ఒక ఫార్ములాని డెరైవ్ చేసుకుంటాం. సో మనకి ఒక ఫార్ములా తెలుసు, యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయటం ఎలా, మోడ్యులస్ ఆఫ్ 30h మైనస్ 11/2m. సో ఇప్పుడు నేను ఈ ఫార్ములా నుంచి మనకు కావాల్సింది మినిట్స్ అనమాట. ఎగ్జాక్ట్ టైం అంటే ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే ఫార్ములాలో ఫైండ్ ద ఎగ్జాక్ట్ టైం బిట్వీన్ 2 o'clock అండ్ 3 o'clock అని చెప్పేసి ఒక యాంగిల్ ఇస్తారు 30 degrees దగ్గర, లేదంటే పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు, పర్పెండిక్యులర్ అంటే 90 degrees అని ఇచ్చినట్టే కదా, అలానే ఆపోజిట్గా ఉన్నప్పుడు అంటే 180 degrees అని ఇచ్చినట్టే కదా, అలానే కోయిన్సైడ్ అయినా అంటే 0 degrees అని ఇచ్చినట్టే కదా. సో అందుకని చెప్పేసి మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్ టైమ్ ఇన్ ఏ క్లాక్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏమేమి ఇస్తారంటే అవర్స్ ఇస్తారు, 2 o'clock 3 o'clock అని, యాంగిల్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో తెలియంది ఏంటిగా మినిట్స్. సో అందుకని ఈ ఫార్ములా నుంచి మినిట్స్కి డిరైవ్ చేస్తామన్నమాట. సో ఇటు తీసుకొచ్చామనుకోండి 11/2m 30h ప్లస్ ఆర్ మైనస్ తీటా, మోడ్యులస్ ఉంది కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ m, 30h ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇంటూ 2/11. సో మనకి హెచ్ ఇస్తారు, తీటా ఇస్తారు, ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది m అనమాట. సో ఫార్ములా వచ్చేసింది. ఈ ఫార్ములాని మళ్ళీ మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఆల్రెడీ ఉన్న ఫార్ములా నుండి తీసుకున్నాం. ఓకే, సో మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు 30h మైనస్ 11/2m. సో ఆ ఫార్ములా నుంచి మనకు కావాల్సింది మినిట్స్, ఎందుకంటే మనల్ని అడిగే ప్రాబ్లంలో అవర్స్ ఇస్తారు, యాంగిల్ ఇస్తారు. సో మనకు తెలియంది మినిట్స్ కాబట్టి సో ఆ మినిట్స్ ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు 2 o'clock 3 o'clock మధ్య అడిగారు కదా. సో 2 o'clock 3 o'clock మధ్య అడిగినప్పుడు మనం అవర్స్ని 2గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 2 3 మధ్యలో మనం టైంని ఎలా చెప్తాము, 2:30 అని, 2:15 అని, 2తోనే చెప్తాం కానీ 3తో చెప్పాం కదా. సో అందుకని అవర్స్ అంటే 2గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఈ ఫార్ములాని కూడా నోట్ చేసుకోండి. సో ఇప్పటి వరకు మన క్లాస్లో ఇది ఒక ఫార్ములా, ఆ ఫార్ములా నుంచి దీన్ని డెరైవ్ చేసాం అంతే. ఇంకా ఇక్కడ మనం ఫార్ములాస్ అనేవి యూజ్ చేయం. ఫైండ్ ద ఎగ్జాక్ట్ టైం బిట్వీన్ 2 o'clock and 3 o'clock when two hands are in 30 degrees space apart.
సో ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్జాక్ట్ టైం ఫైండ్ అవుట్ చేయమన్న దగ్గర మనకి అవర్స్ ఇస్తారు. ఇప్పుడు 2 o'clock 3 o'clock మధ్య ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు మనం అవర్స్ని 2గా తీసుకుంటాం. ఎందుకంటే మనం టైం చెప్పేటప్పుడు 2 o'clock and 3 o'clock మధ్య టైం చెప్పాలంటే 2తో చెప్తాము. ఓకే, సో అలానే ఇప్పుడు వెన్ 2 hands are in 30 degrees space apart, ఇప్పుడు ఆ 2 o'clock 3 o'clock టైం మధ్యలో ఆ 2 hands 30 degrees స్పేస్గా ఉన్నాయన్నమాట. ఓకే, అంటే యాంగిల్ కూడా ఇచ్చేశారు. మన దగ్గర ఫార్ములా ఉంది, m ఈక్వల్ టు 30h ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇంటూ 2/11. సో ఇప్పుడు మనకి 2 కేసెస్ వస్తాయి. ఓకేనా, ప్లస్ అనేది ఒక కేసు, మైనస్ అనేది ఒక కేసు. సో ఇప్పుడు నేను కేస్ 1 30 ఇంటూ హెచ్ అంటే ఎంత 2, ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాను, ప్లస్ 30 degrees ఇంటూ 2/11. ఓకే, ఇక్కడ కేస్ 2 30 ఇంటూ 2 మైనస్ 30 degrees ఇంటూ 2/11. సో ఇదనమాట. ఓకే, ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 30 ఇంటూ 2 60 ప్లస్ 30 90 ఇంటూ 2/11 అంటే ఎంత 180/11. సో ఇప్పుడు దీన్ని ఎలా నోట్ చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు 11 అనేది 180లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 11 1s are 11. ఓకే, ఇక్కడ 7 ఉంటుంది, 7 0 11 6 are 66 4 ఉంటుంది. సో మినిట్స్ 16 4/11 మినిట్స్. అంటే ఈ మామూలు ఫ్రాక్షన్ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్గా నోట్ చేశాను, ఎందుకంటే నాకు ఎన్ని మినిట్స్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. సో ఇది ఎలా నోట్ చేశానంటే ఏం లేదు, ఇప్పుడు 11తో 180ని డివైడ్ చేసామనుకోండి, 11 1s are 11 7 0 11 6 are 66. సో దీన్ని ఎలా నోట్ చేయొచ్చు, 16 4/11 మినిట్స్. ఓకే, అది నేను డైరెక్ట్గా చేశాను, ఎన్ని టైమ్స్ పోతుందో అన్ని టైమ్స్ తీసుకొని రిమైండర్ బై డివైడర్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో 60 మైనస్ 30 ఇంటూ 2/11 60/11. సో ఇక్కడ ఎంత వస్తుంది, 11 5s are 55, ఇంకెంత రిమైండర్ ఉంటుంది 5/11 మినిట్స్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే, సో మనకి 2 ఆన్సర్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఏ ఆన్సర్ ఉంటే అది పెట్టుకుంటాం, 2 అయితే ఆప్షన్లో ఉండవు, ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ ఆప్షన్లో ఇది బి ఆప్షన్లో ఉందనుకోండి, ఇంకొక ఆప్షన్ ఉంటుంది బోత్ ఏ అండ్ బి అని చెప్పేసి. ఇది ఎలా రాయొచ్చు అంటే 16 4/11 మినిట్స్ పాస్ట్ 2 o'clock. ఈ ఎగ్జాక్ట్ ఈ టైం దగ్గర ఆ 2 hands అనేవి 30 degrees స్పేస్లో ఉంటాయి. ఓకే, సో అలానే మళ్ళీ 5/11 మినిట్స్ పాస్ట్ 2 o'clock. ఓకే, ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ టైం దగ్గర కూడా మనకి అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అనేవి 30 degrees స్పేస్ అపార్ట్లో ఉంటాయి. అర్థమైందా? సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో నేను ఈ ఫ్రాక్షన్ ఎలా రాస్తాను అర్థమైంది కదా, ఎన్ని టైమ్స్ 11 పోతుందో అన్ని టైమ్స్, ఇక రిమైండర్ బై 11 ఇక్కడ కూడా అంతే. సో ఇలా మనకి ఇలా ఈ ఫ్రాక్షన్ ఇలా నోట్ చేసుకోవటం కూడా తెలియాలి. అది ఎలా నోట్ చేస్తామంటే మీకు తెలియనప్పుడు ఇలా డివైడ్ చేసుకోండి. సో ఇక్కడ కోషియంట్, ఇది రిమైండర్, మనం ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో అదనమాట. ఓకే, సో ఇలా అనమాట, చాలా ఈజీ. చూసారా, మనం ఇంతకుముందు అసలు మోడల్ తెలియనప్పుడు భయపడిపోతాము, జస్ట్ ఆ ఫార్ములా తెలిస్తే చాలు, 30h ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇంటూ 2/11. అయితే ఇంక ఇక్కడ ఏంటి, యాంగిల్ అండ్ అక్కడ టైం అనేది ఏమైనా ఇవ్వనివ్వండి, మనకు అనవసరం. అయితే మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మినిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 60 minutes అబవ్ వచ్చేసాయి అనుకో, ఇంకా ఈ కేసు ఉండదు అనమాట. ఎందుకంటే మనల్ని అడిగింది ఎగ్జాక్ట్గా 2 o'clock and 3 o'clock మధ్య అంటే 60 minutes లోపలే కదా ఉండేది. అందుకని చెప్పేసి మనకు వచ్చిన 2 ఆన్సర్స్లో ఏదైనా ఒక ఆన్సర్ సో నెగిటివ్లో వచ్చినా లేదంటే 60 minutes అబవ్ ఉన్న ఆ కేసును తీసేస్తాము, ఒక కేసు మాత్రమే తీసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చిన ఫస్ట్ కేస్ ఆన్సర్ అలానే సెకండ్ కేస్ ఆన్సర్ రెండు కూడా 60 minutes లోపలే ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆన్సర్స్ పాసిబుల్ అనమాట. ఓకే, వెరీ ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఎగ్జాక్ట్ టైం బిట్వీన్ 5 o'clock and 6 o'clock వెన్ 2 hands are coincide. ఇక్కడ మనం ఇంకొక ప్రాబ్లం చేస్తున్నామే కానీ మోడల్ అదే, ఏం లేదు, అక్కడ టైం చేంజ్ అవుతుంది, యాంగిల్ చేంజ్ అవుతుంది. ఇక ఫార్ములా మనకి సేమ్ ఫార్ములాలో జస్ట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఓకే, సో మన దగ్గర ఫార్ములా ఏంటి, m ఈక్వల్ టు 30h ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇంటూ 2/11.
ఇక్కడ తీటా అంటే ఏంటి, కోయిన్సైడ్ అంటే ఏంటి, 0 degrees. ఓకే, ఇక్కడ ఏమైనా స్పేస్ ఉంటుందా అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో, ఉండదు కాబట్టి తీటా 0 degrees. సో m ఈక్వల్ టు ఒక్క కేసే ఉంటుంది కదా ఇంకా 0 అంటే 30 ఇంటూ హెచ్ ఎంత తీసుకోవాలి, 5 తీసుకోవాలి. 5 o'clock 6 o'clock మధ్య అంటే 5 తీసుకోవాలి ఇంటూ 2/11. సో 150 ఇంటూ 2 300/11. సో దీన్ని ఎలా నోట్ చేయొచ్చు, 11 2 సార్ 22, 8 ఉంటుంది, 11 7 సార్ 77, 3/11 minutes. సో ఎలా నోట్ చేయొచ్చు దీన్ని, 27 3/11 minutes పాస్ట్ 5 o'clock. సో ఎగ్జాక్ట్గా ఈ టైం దగ్గర 2 హ్యాండ్స్ అనేవి, అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అనేవి కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది నేను ఇది ఎలా చేశాను అర్థమైంది కదా. 11తో 300ని డివైడ్ చేశాను, కోషియంట్ ఇక్కడ నోట్ చేస్తాం, రిమైండర్ బై 11. ఓకే, సేమ్ మోడల్లో ఇంకొక ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. ఫైండ్ ఎగ్జాక్ట్ టైం బిట్వీన్ 9 o'clock and 10 o'clock when 2 hands are perpendicular to each other. సో సేమ్ మోడల్, ఇక్కడ టైం చేంజ్ అయింది, యాంగిల్ చేంజ్ అయింది. సో పర్పెండిక్యులర్ అంటే తీటా ఎంత తీసుకోవాలి, 90 degrees. ఓకే, అవర్స్ని ఎలా కన్సిడర్ చేయాలి, 9 o'clock 10 o'clock అన్నారు కాబట్టి 9 తీసుకోవాలి. సో మన దగ్గర ఫార్ములా ఉంది, m ఈక్వల్ టు 30h ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇంటూ 2/11. సో ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. కేస్ 1 m ఈక్వల్ టు 30h అంటే 9 ప్లస్ తీటా అంటే ఎంత 90 ఇంటూ 2/11. సో 30 ఇంటూ 9 270 ప్లస్ 90 360 ఇంటూ 2/11 720/11. సో ఇక్కడ చూడండి 720/11 అంటే 11 6 సార్ 66, 6 0 ఉంటుంది, 11 5 సార్ 55, 5/11 minutes. అయితే ఈ కేసు ఉంటుందా, ఉండదు. ఎందుకని, అబౌవ్ 60 minutes ఉందనుకోండి, అబౌవ్ 60 minutes అంటే ఏంటి, ఇక 9 10 మధ్యలో ఉండదు. సో అందుకని చెప్పేసి ఈ కేసు ఉండదు అనమాట. అర్థమైందా, ఎందుకంటే మనకి టైం అనేది 9 10 మధ్యలో ఏ టైం దగ్గర పర్పెండిక్యులర్గా ఉండాలి అన్నారు. బట్ ఇక్కడ ఏంటి 65 5/11 minutes వచ్చింది. సో 65 5/11 minutes అనేది ఇక 9 10 మధ్య కాకుండా 10 తర్వాత వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి ఈ కేసు క్యాన్సిల్ చేసేయచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ నెగిటివ్ ఆన్సర్ వస్తున్నా లేదంటే ఇలా 60 minutes అబోవ్ వస్తున్నా సరే ఆ కేసుని తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఒక హింట్ ఏంటంటే ఇక్కడ మనల్ని 9 o'clock 10 o'clock మధ్యలో ఎన్ని టైమ్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయో చెప్పమన్నారు. మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో థియరీ నేర్చుకున్నాం. సో 9కి 10కి మధ్య 1 టైం మాత్రమే పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో మనకు వచ్చే ఆన్సర్ ఒకటే అని చెప్పేసి మనకి ముందే తెలుసు అనమాట. ఓకే, సో ఇప్పుడు కేస్ 2. ఒకవేళ మీ క్యాలిక్యులేషన్ రాంగ్ అయ్యి 2 ఆన్సర్స్ వచ్చినా సరే మీరు ఒక్కసారి ఆలోచించాలి. సో 90 degrees పర్పెండిక్యులర్గా ఉండేది 9 10 మధ్య 1 టైం మాత్రమే, మనకెందుకు 2 ఆన్సర్స్ వచ్చాయని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఒక ఆన్సర్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏంటి 30 ఇంటూ హెచ్ అంటే 9 మైనస్ 90 ఇంటూ 2/11. సో 270 మైనస్ 90 180 ఇంటూ 2/11 360/11. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు, 11 3 సార్ 33, 11 2 సార్ 28, 32 8/11 minutes. సో 32 8/11 minutes పాస్ట్ 9 o'clock. సో ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటాయన్నమాట ఆ 2 హ్యాండ్స్, మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అనేవి 9 10 మధ్యలో ఎగ్జాక్ట్గా ఈ టైం దగ్గర పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఈ కేసు ఎందుకు క్యాన్సిల్ అయిందో అర్థమైంది కదా. సో 65 minutes అబో అంటే ఇక 9 10 మధ్యలో రాదు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది బిట్వీన్ 9 o'clock and 10 o'clock. సేమ్ మోడల్లోనే కొంచెం డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ అడుగుతారు, అంటే టైమే ఫైండ్ అవుట్ చేయమంటారు. అయితే ఇప్పుడేంటి మనకి అవర్స్ ఇచ్చి యాంగిల్ ఇచ్చారు, ఈసారి ఏంటంటే యాంగిల్ ఇవ్వరు. సో ఇన్ని మినిట్స్ స్పేస్లో ఉన్నాయి అంటారు. ఓకేనా, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలి. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను చూడండి. సరే, ఫస్ట్ ఒక క్లాక్ డ్రా చేసుకోండి. ఓకేనా, 12 6 3 9 1 2 4 5 7 8 10 11. సో ఇలా క్లాక్ ఉంది.
ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను, 12 దగ్గర స్టార్ట్ అయ్యాను. ఇది మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ ఇక్కడే ఉంటాం కదా 12 o'clock అంటే. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత 1 hour అయింది టైం 12 నుంచి. సో అవర్ హ్యాండ్ అనేది ఇక్కడికి వస్తుంది 1 hourకి. మినిట్ హ్యాండ్ ఇది మొత్తం తిరిగి ఇక్కడికి వస్తుంది, అంతే కదా. సో 12 దగ్గర కరెక్ట్గా టైం సెట్ చేశాను. 1 hour తర్వాత టైం చూసామనుకోండి, అవర్ హ్యాండ్ 1 మీద ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఇది మొత్తం తిరిగి మళ్ళీ 12 మీదకే వస్తుంది. సో ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, సో 1 hour టైంలో మినిట్ హ్యాండ్ అనేది 55 minutes గెయిన్ చేసుకుంది. దేనిపైన? అవర్ హ్యాండ్ మీద. మినిట్ హ్యాండ్ గెయిన్స్ 55 minutes బై అవర్ హ్యాండ్. ఓకే, సో మినిట్ హ్యాండ్ gains 55 minutes by our hand in 1 hour. 1 hour టైంలో ఇదంతా కూడా ఎంత? 1 hour టైంలో. అర్థమైంది కదా. సో ఎందుకంటే ఒక 1 hour టైంకి అవర్ హ్యాండ్ జస్ట్ 5 minutes జరిగింది అంతే, బట్ మినిట్ హ్యాండ్ 60 minutes తిరిగింది. అంటే ఎంత మినిట్ హ్యాండ్ గెయిన్ చేసుకుంది? 55 minutes. ఎంత టైంలో? 1 hour టైంలో. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఈ నెక్స్ట్ చేసే ప్రాబ్లమ్స్కి. మినిట్ హ్యాండ్ గెయిన్స్ 55 minutes బై అవర్ హ్యాండ్ ఇన్ 1 hour టైం. ఓకే, సో అదే డిగ్రీస్లో చెప్పాలనుకోండి, డిగ్రీస్లో సో అవర్ హ్యాండ్ ఎంత రొటేట్ అయింది? 30 degrees. మినిట్ హ్యాండ్ 360 degrees. సో మధ్యలో డిఫరెన్స్ ఎంత? 330 degrees. సో ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. మినిట్ హ్యాండ్ gains 330 degrees by our hand in 1 hour. ఇదంతా కూడా 1 hourలో. సో ఈ పాయింట్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. అర్థమైందా? సో బాగా గుర్తుపెట్టుకోండి. సో మినిట్ హ్యాండ్ ఒక 1 hour టైంలో 55 minutesని గెయిన్ చేసుకుంటుంది. దేనికంటే? అవర్ హ్యాండ్ కంటే. ఎందుకంటే ఇది 60 minutes తిరిగితే ఇది జస్ట్ 5 minutes తిరుగుతుంది 1 hour టైంలో. అలానే డిగ్రీస్ తీసుకుంటే ఇది 360 degrees తిరిగితే మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ 30 degrees తిరుగుతుంది. అందుకని 330 degrees గెయిన్ చేసుకుంటుంది 1 hour టైంలో. సో ఈ 2 points గుర్తుంటే మనం ఈజీగా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ ఫర్దర్గా చేసే ప్రాబ్లమ్స్కి. ఓకే, సో ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ఎగ్జాక్ట్ టైం బిట్వీన్ 2 o'clock and 3 o'clock when 2 hands are 6 minutes స్పేస్ అపార్ట్. సో ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమ్స్లో ఇలానే టైం ఇచ్చారు, బట్ యాంగిల్ ఇచ్చారు. అందుకని చెప్పేసి మన దగ్గర ఉన్న ఫార్ములాలో ఆ వాల్యూస్ని పెట్టేసి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, అయితే ఇక్కడ ఏంటి? మినిట్స్లో ఇచ్చారు. ఆ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ మధ్య స్పేస్ అనేది ఎలా ఇచ్చినా సరే ఈజీగా చేసేయచ్చు. మన దగ్గర ఒక చిన్న పాయింట్ ఉంది. ఏంటి? 55 minutes గెయిన్ ఇన్ మినిట్ హ్యాండ్, 55 minutes గెయిన్ ఇన్ 60 minutes. 1 hour అంటే ఏంటి? 60 minutes. మినిట్ హ్యాండ్ అనేది 55 minutes గెయిన్ చేసుకుంటుంది 1 hour టైంలో. అయితే ఈ 6 minutes స్పేస్ ఉంది కదా, అది ఎన్ని మినిట్స్తో చూద్దాం. ఇప్పుడు మనకి 2 o'clock అంటే ఏంటి? 10 minutes. ఓకేనా. అక్కడ 6 minutes గ్యాప్ అన్నారు కదా అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి. ఓకేనా. సో ఇప్పుడు మనకి అవర్ హ్యాండ్ 2 o'clock అంటే 2 దగ్గర ఉంటుంది. అంటే ఎన్ని మినిట్స్? 10 minutes. సో 10 minus 6 అంటే మినిట్ హ్యాండ్ 4 minutes గెయిన్ చేసుకొని ఉంటుంది. ఓకే, అలానే 10 plus 6 ఇప్పుడు 6 minutes గ్యాప్ అంటే అవర్ హ్యాండ్కి ఇటు సైడ్ అయినా అవ్వచ్చు, ఇటు సైడ్ అయినా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు కదా. సో 10 plus 6 16 minutes గెయిన్ చేసుకొని ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇక ఏం లేదు, ఇక్కడ మీరు ఓవర్గా థింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అవర్ హ్యాండ్ 2 o'clock 3 o'clock అంటే మనం అవర్ హ్యాండ్ 2 దగ్గర తీసుకుంటాం. అక్కడ గ్యాప్ ఎంత ఉండాలన్నారు? అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి 6 minutes. సో ఇప్పుడు 2 o'clock అంటే అవర్ హ్యాండ్ 2 మీద కదా ఉండేది, 2 మీద అంటే 10 minutes. సో 10 minutes మైనస్ ఆ 6 minutes గ్యాప్. సో మినిట్ హ్యాండ్ 4 minutes గెయిన్ చేసుకొని ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు గ్యాప్ అంటే వాళ్ళేమి బిఫోర్ అని చెప్పలేదు, ఆఫ్టర్ అని చెప్పలేదు కాబట్టి ఆ 2 తర్వాత అయినా ఉంటుంది, లేదంటే 2 ముందైనా ఉంటుంది. కాబట్టి 10 plus 6 10 minus 6 2 కేసెస్ తీసుకోవాలి. సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ 4 minutes గెయిన్ చేసుకొని ఉన్నప్పుడు ఈ 6 minutes స్పేస్ అని ఉంటుంది. అలానే మినిట్ హ్యాండ్ 16 minutes గెయిన్ చేసుకొని ఉన్నప్పుడు
ఈ 6 minutes స్పేస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 55 minutes ఇన్, 55 minutes గెయిన్ ఇన్, 60 minutes అయితే ఒక కేసు తీసుకుందాం, 4 minutes గెయిన్ ఇన్. సో ఎలా తీసుకోవచ్చు, 60/55 ఇంటూ 4. ఓకే, సో 5 12s 5 11s 48/11. దీన్ని ఎలా నోట్ చేయొచ్చు, 11 4s are 44, 4/11 minutes, 4/11 minutes పాస్ట్ 2 o'clock దగ్గర 6 minutes స్పేస్ అపార్ట్ ఉంటుంది. ఓకేనా, ఇంకొక ఆన్సర్ 16 minutes గెయిన్ ఇన్, 60/55 ఇంటూ 16. ఓకే, సో 5 12s 5 11s 12 16s 192/11. ఓకే, సో 11 1s are 11, 8 2 2, 11 7s are 77, 17 5/11 minutes, 17 5/11 minutes పాస్ట్ 2 o'clock దగ్గర కూడా అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో 6 minutes స్పేస్ ఉంటుంది. సో 2 ఆన్సర్స్, అర్థమైందా? సో 4/11 minutes పాస్ట్ 2 o'clock, 17 5/11 minutes పాస్ట్ 2 o'clock. ఈ 2 ఆన్సర్స్ అనమాట, ఏది ఉన్నా సరే కరెక్టే. ఓకే, ఫైండ్ ఎగ్జాక్ట్ టైం బిట్వీన్ 8 o'clock and 9 o'clock when 2 hands are 15 minutes స్పేస్ అపార్ట్. సో ఫస్ట్ ఇక్కడ చూడగానే 8 o'clock, సో 8తో కదా మనం స్టార్ట్ చేసేది, అవర్ అంటే 8 తీసుకోవాలి. సో 8 అంటే ఎన్ని మినిట్స్, 40 minutes. సో స్పేస్ ఎంత ఉండాలన్నారు, 15 minutes. సో 40 - 15 ఒకసారి, 40 + 15 ఒకసారి తీసుకోవాలన్నమాట. అవర్ హ్యాండ్ అనేది 8 o'clock అంటే 40 minutes దగ్గర ఉంటుంది. సో గ్యాప్ ఎంత అన్నారు, 15 minutes, అంటే మినిట్ హ్యాండ్ బిఫోర్ గ్యాప్ 15 minutes అన్నారు కదా. సో ఇప్పుడు అవర్ హ్యాండ్ ఆ 8 మీద ఉన్నప్పుడు ఆ స్పేస్ 15 minutes ఉండాలంటే మినిట్ హ్యాండ్ ఎంత గెయిన్ చేసుకొని ఉంటుంది, 25 minutes. మళ్ళీ ఆఫ్టర్గా కూడా ఉంటుంది కదా స్పేస్, 55 minutes. సో ఇది అర్థమైందా, 8 o'clock అనేసరికి నేను మినిట్స్లో తీసుకోవాలి. సో 40 minutes అని. సో గ్యాప్ ఎంత అన్నారు, 15 minutes అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి. సో ఆ గ్యాప్ తీసేసామనుకోండి, మినిట్ హ్యాండ్ ఎక్కడుందో మనకు తెలుస్తుంది. సో మినిట్ హ్యాండ్ ఇది 8 మీద ఉన్నప్పుడు 25 minutes గెయిన్ చేసుకొని ఉంటుంది. అదే ఆఫ్టర్లో ఉంటుంది కదా, 55 minutes గెయిన్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, సో 2 కేసెస్ తీసుకోవాలన్నమాట. ఆ గ్యాప్ అనేది బిఫోర్ ఆఫ్టరో చెప్పలేదు కాబట్టి, సో ఆ గ్యాప్ అనేది ఇటు సైడ్ అయినా ఉండొచ్చు అవర్ హ్యాండ్కి, ఇంకా ముందుకెళ్ళైనా ఉండొచ్చు. ఓకే, సరే ఇప్పుడు 55 minutes గెయిన్ ఇన్ 60 minutes టైంలో మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కంటే 55 minutes గెయిన్ చేసుకొని ఉంటుంది 1 hour టైంలో. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది 25 minutesకి 55 minutesకి. ఓకేనా, సో 25 minutes గెయిన్ ఇన్, 60/55 ఇంటూ 25. ఓకే, 5 11s 5 12s, 12 into 25, 300/11. 11 2s are 22, 11 7s are 77, 27 3/11 minutes. పాస్ట్ 8 o'clock దగ్గర 15 minutes స్పేస్ ఉంటుంది. ఓకేనా, ఈ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్కి. మళ్ళీ ఇంకొక కేసు ఏంటి, 55 minutes గెయిన్ ఇన్, 1 hour కదా. సో ఇంకా 1 hour అంటే ఎగ్జాక్ట్గా 9 మీద అంట, మనకు కావాల్సింది బిట్వీన్ కదా. సో ఇది మాత్రమే ఆన్సర్, 27 3/11 minutes. ఇది ఎందుకు చేయలేదు అర్థమైందా, ఆల్రెడీ మనకి 55 minutes గెయిన్ ఇన్ 60 minutes అని అర్థమైపోయింది. అంటే ఎగ్జాక్ట్గా 9 o'clock మీద వస్తుంది. మనకి 9 o'clock ఏమో అవసరం లేదు, బిట్వీన్ అడిగారు కాబట్టి ఓన్లీ ఒక ఆన్సర్ మాత్రమే పాసిబుల్. 27 3/11 minutes పాస్ట్ 8 o'clock దగ్గర అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అనేవి 15 minutes స్పేస్ అపార్ట్లో ఉంటాయి. ఓకే, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 5 o'clock and 6 o'clock when 2 hands are 8 minutes స్పేస్ అపార్ట్. సో ఫస్ట్ మనకి ఏంటి, 5 o'clock అన్నారు అంటే 25 minutes. ఓకేనా, గ్యాప్ ఎంత, 8 minutes -8, 25 - 8 ఒకటి, 25 + 8 ఒకటి, 2 కేసెస్ తీసుకోవాలి. ఓకేనా, సో అంటే అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్ అనేది గ్యాప్ 8 minutes. సో ఇటువైపు అయినా ఉండొచ్చు, అటువైపు అయినా ఉండొచ్చు కాబట్టి 2 కేసెస్ తీసుకోవాలి. ఓకే, సో 25 - 8 17 minutes, 25 + 8 33 minutes. ఓకే, సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ 55 minutes గెయిన్ ఇన్,
60 మినిట్స్. ఇప్పుడు మనకు కావాల్సింది 17 మినిట్స్ గెయిన్ ఇన్ 60/55 ఇంటూ 17. ఓకే, 5 12s 5 11s, 11 1s 11, 11 8s 88, 18 6/11 మినిట్స్ పాస్ట్ 5 o'clock. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ 33 మినిట్స్ గెయిన్ ఇన్ 60/55 ఇంటూ 33, 11 3s 11 5s, 5 12s, 36 మినిట్స్ పాస్ట్ 5 o'clock దగ్గర 8 మినిట్స్ స్పేస్ అనేది ఉంటుంది ఈ మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్యలో. అలానే 18 6/11 మినిట్స్ పాస్ట్ 5 o'clock దగ్గర కూడా 8 మినిట్స్ గ్యాప్ అనేది ఉంటుంది. ఓకే, వెరీ ఈజీ, జస్ట్ ఇది తీసుకోవటం రావాలంతే. ఇక్కడ ఈ 25 నేను ఎలా తీసుకున్నాను, 5 o'clock అంటే 5 o'clock అంటే ఎన్ని మినిట్స్, 1 అంటే 5 మినిట్స్, 2 అంటే 10 మినిట్స్, 3 అంటే 15 మినిట్స్, 4 అంటే 20, 5 అంటే 25, 5 టేబుల్ అంతే. ఓకే, అర్థమైంది కదా, వెరీ ఈజీ. సో ఇలా ఇంకంతే, ఇక్కడ నెంబర్స్ చేంజ్ చేస్తారు. ఈ 2 మోడల్స్ అనమాట ఎగ్జాక్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయడంలో. ఒకసారి యాంగిల్ ఇస్తారు, ఒకసారి ఇలా మినిట్స్లో స్పేస్ ఇస్తారు. ఓకే, సో టుడే క్లాస్ వచ్చేసి ఇంతటితో ఏం చేస్తున్నాను, ఇంకొక మోడల్ ఉందన్నమాట. ఆ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.